హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. ఈరోజు మనం ఒక గ్రేట్ రికార్డ్ సాధించిన ఒక సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఆ సినిమా ఏంది? ఆ రికార్డ్ ఏంది? ఆ కథ ఏంది అంటే, జనరల్‌గా మనకి ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ప్రతి హీరోది సూపర్ హిట్ మూవీస్ ఆయన బర్త్‌డేకో లేదంటే ఒక స్పెషల్ అకేషన్‌కో రిలీజ్ చేస్తున్నారు. కానీ ఒక మూవీ ఉంది. ఆ మూవీ ఇప్పటికి 555 సార్లు రిలీజ్ చేశారంట. నమ్మట్లేదా? నిజం బ్రో. నిజంగా అన్ని సార్లు రిలీజ్ చేశారు. ఇంకొక హైలైట్ ఏందంటే, అన్ని సార్లు రిలీజ్ చేయగా అందులో 70 టైమ్స్ 100 డేస్ ఆడిందంట. ఇంకోటేందంటే, ఈ సినిమాని బెంగుళూరులో 'కపాలి' అనే థియేటర్‌లో 30 టైమ్స్ రిలీజ్ చేశారంట. అసలు ఇన్ని సార్లు రిలీజ్ చేసి, అసలు ఆ సినిమా ఏంటి అంటే, 'ఓం' అని ఒక కన్నడ మూవీ ఉంది. ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరనుకుంటున్నారు? మన 'ఉపేంద్ర' గారు. హీరో ఎవరంటే 'శివరాజ్ కుమార్' గారు. సో, 'ఉపేంద్ర' గారి డైరెక్షన్ అంటే అందరికీ తెలిసిందేగా, కొంచెం క్లాస్‌గా, మాస్‌గా, డిఫరెంట్‌గా ఉంటది. సో, అలాంటి ఒక కల్ట్ మూవీని ఇన్ని సార్లు రిలీజ్ చేశారంటే, ఆ సినిమాలో ఎంత కంటెంట్ ఉందో మీరే ఊహించుకోండి. ఇంకొకటేంటి అంటే, ఈ సినిమాని ఫస్ట్ టైమ్ 1995 మే 19థ్ రిలీజ్ చేశారు. సో, ఇప్పటికి ఆల్మోస్ట్ ఆ సినిమా రిలీజ్ అయ్యి 30 ఇయర్స్ అవుతుంది. రేపు మే 19థ్ 2025కి 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. అంటే దీంతో కలిపి 556 సార్లు రిలీజ్ చేశారు ఈ సినిమాని. సో, ఈ సినిమా గురించి ఎంతమందికి తెలుసో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్.